ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలిగిన గాక. డియర్ ఫ్రెండ్స్, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారిని గాడిద పిల్ల మీద ఎక్కించినప్పుడు అక్కడున్న వారందరూ కూడా వారి యొక్క విలువైన తివాచీలను అలాగే చెట్లు కొమ్మలను పరుస్తూ వచ్చారు. చూడండి, గాడిద పిల్ల కానీ గాడిద గాని మోయవలసింది మనుషుల యొక్క మురికి బట్టలను మోయాలి. ఎక్కడికి తీసుకెళ్లాలి? నీళ్ల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళు ఉతుక్కున్న తర్వాత వాటిని మరలా తీసుకుని రావాలి. చూడండి, ఇలాంటి గాడిద పిల్ల ఏం మోస్తుందో తెలుసా? పరిశుద్ధుడైనటువంటి దేవుని ఒక్కగానొక్క కుమారుడనైన యేసుక్రీస్తు ప్రభువారిని మోయటానికి అవకాశం వచ్చింది. మన జీవితంలో కూడా మనము కూడా అనేక సందర్భాల గుండా మనం పాపపు జీవితాల గుండా మనం వెళుతున్నప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానిస్తామో, యేసుక్రీస్తు ప్రభువారిని మనము ప్రేమిస్తామో, అప్పుడు మన జీవితంలో కూడా పాపమంతా తొలగిపోయి పరిశుద్ధులుగా ఉంటాం, గణపరచబడతాం.